కొరియన్ గ్లాసీ స్కిన్ వితౌట్ మేకప్. ఇస్ దట్ పాసిబుల్? మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటాం, బాత్ ఎలా చేస్తామో కన్సిస్టెన్సీగా చెయ్యాలి స్కిన్ కేర్. సో ఇలా మీరు చేస్తుంటే ఆ గ్లాసీ స్కిన్ వస్తుంది. ఎవరైనా చూడండి కాలేజ్ స్టూడెంట్స్లో లైనర్, లిప్స్టిక్. ఫుడ్ ఏ టైంకి తింటాడు, ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైంకి లేస్తారో కూడా తెలియట్లేదు. స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఖచ్చితంగా సలూన్కి వెళ్తారు, పార్లర్కి వెళ్తారు. ట్యాన్ రిమూవల్ అంటారు, ఎందుకంటే బాగా తిరిగేసి వస్తున్నాం, ట్యాన్ రిమూవల్ కంపల్సరీ. మీరు మార్నింగ్ ఈవినింగ్ క్లెన్జింగ్ చేసి చూడండి, ప్రాపర్గా వాటర్ తాగుతుండండి ఏ ఫుడ్ తిన్నా. ఈ రెండే స్కిన్ మినిమం pH ఎంత ఉంటే బాగుంటుంది? pH బ్యాలెన్స్ 5.5 ఉండాలి. ఉంటే ఆ క్లెన్జర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అన్ని స్కిన్ టైప్కి డిఫరెంట్ ఉంటుంది. ఆయిలీ స్కిన్కి వేరే ఉంటుంది, డ్రై స్కిన్కి వేరే ఉంటుంది. ఎక్స్పర్ట్ సజెషన్ లేకుండా ఒక యాడ్ చూసి కొనేస్తారు. వాళ్ళు ఏం చెప్పరు, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, లేకపోతే అది ప్రోడక్ట్ ఏమవుతుంది ఏం చెప్పరు. తీసుకొస్తారు, ఫేస్కి రాసేస్తారు. అది ఏమవుతుంది? బయట ప్రొడక్ట్స్కి, సలూన్లో వాడే ప్రొడక్ట్స్కి కొంచెం చేంజ్ కూడా ఉంటుంది. ఈ స్కిన్ వాళ్ళ స్కిన్ తగ్గట్టు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. వాళ్ళ స్కిన్ కాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలిటీ, ఇలా ఇష్టం వచ్చినట్టు మెచ్యూర్డ్ స్కిన్ ఇవన్నీ యూజ్ చేస్తే. పార్లర్కి, సలూన్కి డిఫరెన్స్ ఏముంటుంది? కెరాటిన్ స్ట్రైట్నింగ్ ఈ అబ్బాయిలు బాగా చేయగలరు. హెయిర్ డ్రెస్సర్ ఉంటే హెయిర్ డ్రెస్సర్ అని చేయగలడు. సో హెయిర్ ఎక్స్పర్ట్, బ్యూటీ ఎక్స్పర్ట్ రెండు మిక్స్ అయితే సలూన్. సో ఒక వేవ్ క్రియేట్ చేద్దామని బంజారా హిల్స్లో ఒక సలూన్ స్టార్ట్ చేస్తారు. మియోరి. ఏంటి దానికి అర్థం? బ్యూటీ, జపనీస్ నేమ్. ఈ మేక్ ఓవర్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉంటాయా? అకాడమీ కూడా ఉంది. అకాడమీ ఉందా? అకాడమీ ఉంది, సలూన్ కమ్ అకాడమీ స్టూడెంట్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలన్న థాట్. నాది ప్రొడక్ట్ కూడా ఉంది. మీరు ఏవైతే ప్రాబ్లమ్ రైజ్ చేస్తున్నారో మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ సొల్యూషన్ అదే ప్రొడక్ట్స్ ఉన్నాయి. మా ట్యాగ్ లైన్ కూడా కాన్ఫిడెంట్ అట్ ఎవ్రీ స్టెప్. ఓ నైస్.